రాష్ట్రంలోని సీనియర్ రాజకీయ నాయకులు ఎవరయ్యా అని ఆరాధిస్తే బొత్స సత్యనారాయణ ఒకళ్ళు. చంద్రబాబు గారితో సరిసమానంగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. దాదాపు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వరకు కూడా వెళ్ళి చివరి సెకండ్లో ఏదో ఆయన దురదృష్టం అనుకోండి అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా కూడా చేయడం జరిగింది. అలాంటి బొత్స ఇప్పుడు వైసీపీ నుంచి తప్పుకోవాలని చూస్తున్నారా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. అయితే కేవలం వైసీపీ నుంచి తప్పుకుని వేరే పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారా లేదా రాజకీయాల నుంచి ఆయన తప్పుకుంటున్నారా అనేది ప్రస్తుతానికైతే చెప్పలేం. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం వైసీపీ పార్టీకి దూరంగా జరుగుతున్నారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తుంది. మనం 2019 నుంచి 24 వరకు విమర్శలు చేసిన వారిలో చూస్తే, అంటే బూతులు కాకుండా విమర్శలు చేసిన వాళ్ళు చూస్తే బొత్స సత్యనారాయణ ఒకరు. అందులోనూ ఆయన సీనియర్ నేత కావటం, రాజకీయ అనుభవం ఉండటంతో ఆయన మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ప్రజల్లో కూడా వెళ్ళాయి. ముఖ్యంగా విజయనగరం, విశాఖ లాంటి ప్రాంతాల్లో ఆయన ప్రాబల్యం చాలా గట్టిగా ఉంది. సరే, మొన్న దురదృష్టవశాత్తు ఈ సునామీలో ఆయన ఓడిపోయాడు అనుకోండి. కాకపోతే వాస్తవానికి బొత్సకి రాజకీయంగా బలం ఉన్నటువంటి ప్రాంతం అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి సునామీ ఆ స్థాయిలో వచ్చింది, అటుపక్క క్లీన్ స్వీప్ చేశారంటే కేవలం అది బొత్స ప్రభావం మాత్రమే. కానీ తరువాత జరిగినటువంటి పరిణామాలు పూర్తిగా బొత్స సత్యనారాయణను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేశాయి. వాస్తవానికి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర బొత్స సత్యనారాయణ అసంతృప్తిగా ఉన్నాడు అనే వార్త ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడైతే ఆయన మున్సిపల్ శాఖ మంత్రి నుంచి తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా మార్చారో, వాస్తవానికి బొత్స సత్యనారాయణకు అప్పట్లో మినిస్టర్లో మార్పు జరిగినప్పుడు ఆయన మినిస్ట్రీని దాదాపుగా తీసేస్తారని చర్చ నడిచింది. అయితే బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక మాట కరాఖండిగా చెప్పాడని అప్పట్లో టాక్ నడిచింది. ఒకవేళ నాకు గాన మంత్రి పదవి తీసేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా నేను ఇక రాజకీయాలకు దూరంగా వెళ్ళటమో లేదా వైసీపీ పార్టీకి దూరంగా వెళ్ళటమో ఏదో ఒకటి జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డితో నిర్మోహమాటంగా చెప్పిన నేపథ్యంలో ఆ సమయంలో బొత్స లాంటి సీనియర్ నేతను దూరం చేసుకుంటే పార్టీకి ఇబ్బంది అనే ఒక ఉద్దేశంతో, అది అప్పటి ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి బలంగా మారుతుందనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి రెండవసారి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే మున్సిపల్ శాఖ నుంచి తీసుకొచ్చేసి విద్యాశాఖ మార్చారు. అప్పట్లో బొత్స అసంతృప్తి వ్యక్తం చేశాడు. మున్సిపల్ శాఖ అనేది చాలా కీలకమైంది, ఎక్కువ ప్రజా సంబంధాలతో ఉన్నటువంటి వ్యక్తి శాఖ అది. కానీ ఎప్పుడైతే విద్యాశాఖ మార్చారో బొత్స అసంతృప్తితోనే ఆ శాఖ బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత కూడా విద్యాశాఖలో చాలా రోజులు దూరంగా ఉండి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలా, మొత్తం అధికారులను నెత్తి మీద పెట్టేసి మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి బొత్స సత్యనారాయణ వదిలేశారు. కారణం ఏంటంటే ఆయన అసంతృప్తిలో ఉన్నాడని ఒక వాదన నడిచింది. సరే, చివరికి ఎన్నికల టయానికి ఆయన ఉంటాడా వెళ్ళిపోతాడా అనే సందిగ్ధం జరిగిన నేపథ్యంలో ఏకంగా బొత్స కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి సీట్ల పంట కురిపించడంతో బొత్స సత్యనారాయణ అయితే పార్టీలో ఉండారు. ఆవిడకేమో ఎంపీ ఇచ్చారు, అలాగే ఒక సోదరుడికి బంధువుకు కూడా ఎమ్మెల్యే టికెట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మొత్తానికి బొత్స సత్యనారాయణ పార్టీలో ఉండడానికి కారణమయ్యాయి. ఆర్థికంగా కూడా బలవంతుడు కావటంతో బొత్స సత్యనారాయణ కుటుంబానికి ఆయన సీట్లు ఇవ్వడం జరిగింది. అప్పట్లో ప్రతిపక్షాలు కూడా దీన్ని బాగా ట్రోల్ చేశాయి. జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరకకపోవడంతో ఏకంగా బొత్స కుటుంబానికే సీట్లు ఇచ్చేశారని అప్పుడు ప్రతిపక్షాలు ట్రోల్ కూడా చేశాయి. సరే, అయిపోయింది. ఫలితాల తర్వాత చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ కూడా టీడీపీ చేతిలో అయితే ఓడిపోవడం జరిగింది. కళా వెంకట్రావు, టీడీపీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కళా వెంకట్రావు చేతిలో అయితే ఆయన ఓడిపోవడం జరిగింది. కిడిమి నాగార్జున కూడా అక్కడ చాలా బలంగా అయితే పనిచేయడం జరిగింది. తరువాత బొత్స సత్యనారాయణ ఒక్కసారి మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. అది కూడా ఏంటంటే రామోజీరావు గారి మీద ఆయన ఉన్న సమయంలోనే ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఒక వార్త మీద పాపం ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. మేము ఓడిపోవడానికి ఇదిగో ఇలాంటి వార్తలు రాయటమే కారణం అని చెప్పి అప్పుడు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో, సో దానికి సంబంధించి ఒక వార్త రావడంతో దాని మీద కొంత ఆవేదన వ్యక్తం చేశారనుకోండి. సరే, అయిపోయింది. తరువాత బొత్స సత్యనారాయణకి తత్వం బోధపడింది. వైసీపీ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణ ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు, అభ్యంతరం లేదు. అందులోనూ ఇతర నేతలతో పోలిస్తే ఆయన చేసిన విమర్శలు కూడా పెద్దగా లేవు. బట్ అమరావతి లాంటి ప్రాంతాన్ని శ్మశానంతోనూ ఎడారితోనూ పోల్చిన వ్యక్తిగా కొద్దిగా అపవాద ముద్ర అయితే వేసుకున్న మాట వాస్తవం. అమరావతి రైతుల్లో ఆ వ్యతిరేకత ఈ రోజుకి ఉన్నమాట వాస్తవం. ఏ నోటితో అయితే వ్యతిరేకించాడో మళ్ళీ ఆ నోటితోనే వెళ్ళి అమరావతి భవనాలు కూడా గతంలో ఒకసారి పరిశీలించి రావడం జరిగింది. అంటే అప్పట్లో అమరావతి భవనాలు తాకట్టు పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్న సమయంలో అప్పట్లో బొత్స వెళ్ళి భవనాలు కూడా పరిశీలన చేయడం జరిగింది. సో ఇప్పుడు తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ పార్టీలో ఉంటే తన మనుగడ, తన కుటుంబ మనుగడ కష్టమేనని భావించినటువంటి బొత్స రాజకీయంగా కొంచెం దూరం జరగాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముందుగా వైసీపీకి కొద్దిగా దూరంగా ఉండి ఒక 6 నెలలు, ఏడాది తరువాత పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్పుడు ఏ పార్టీలో మారాలనే దాని మీద ఒక స్పష్టత వస్తుంది. అలాగే వైసీపీ ప్రతిపక్ష పాత్ర కూడా ఇప్పుడు లేని నేపథ్యంలో వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతుంది, అందులోనూ
కూటమి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో ఒక రకంగా ఆనందాన్ని రేకెత్తించాయి. సో ఇది డ్యామేజ్గా మారుతుంది. కూటమి ఇచ్చినటువంటి హామీ ప్రతిదీ నెరవేర్చుకుంటూ వెళ్ళే ప్రతిసారి కూడా వైసీపీ డ్యామేజ్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. సో ఆ హామీలన్నీ మనం ప్రతిసారి చెప్పుకునే ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు కూటమి ఏం చేసింది, ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చడం మొదలుపెట్టింది. ఆల్రెడీ మెగా డిఎస్సి ఇచ్చేసింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేసింది, అమరావతి పోలవరం ఆల్రెడీ పరుగులు మొదలు పెట్టేశాయి. ఇకపోతే ఏదైతే పింఛను 3,000 నుంచి 4,000 ఉందో ఆ కార్యక్రమం జరిగిపోయింది. జులై నెలలో ఇస్తానన్న 7,000 ఇచ్చేశారు. వృద్ధుల పింఛను 3,000 నుంచి 6,000 చేసేశారు. సో మొత్తంగా ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తున్న నేపథ్యంలో వైసీపీ మరింత క్షీణించిపోయే ప్రమాదం ఉందని గమనించినటువంటి బొత్స ప్రస్తుతానికి దూరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి బొత్స సత్యనారాయణని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. ఎందుకంటే అప్పుడు విమర్శలు చేయాల్సి వచ్చిన ప్రతిసారి సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు పంపారు. అదే బూతులు మాట్లాడాలంటే జోగి రమేష్నో లేకపోతే రోజానో కొడాలి నానినో వల్లభనేని వంశీనో పంపేవాడు. అలా కాకుండా ఏదైనా ఒక విధానపరమైన విమర్శ చేయాలి, ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అనుకున్న నేపథ్యంలో బొత్స లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకునేవాడు. మీకు ఇందాకే చెప్పా, అమరావతిని శ్మశానం ఎడారి అన్న పదం ఏదైతే ఉందో అది తీవ్ర దుమారాన్ని రేపింది. అప్పట్లో బొత్స మీద కూడా తీవ్ర యాంటీని క్రియేట్ చేసింది. సరే, అదంతా ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన తప్పక మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి అనుకోండి. మన ఫలితాల తరువాత కూడా ఆయన చాలా వరకు దూరంగా ఉన్నాడు. అంటే ఎన్నికల తరువాత కూడా దూరంగా ఉన్నాడు. ఫలితాలకు ముందు ఈయన కానివ్వండి, ధర్మాన కానివ్వండి, ఎందుకంటే అప్పటికి అర్థమైపోయింది వైసీపీ ఓటమి ఖాయం. సరే, సీట్లు 10 వస్తాయి, 20 వస్తాయి, 30 వస్తాయి అనేది పక్కన పెడితే వైసీపీ ఓటమి అనేది ఖాయం అయిపోయిన నేపథ్యంలో, వాళ్ళ ఓటమి కూడా దాదాపుగా ఖాయం అయిపోయిన నేపథ్యంలో పూర్తిగా దూరంగా ఉన్నారు. అదే సమయంలో బొత్స సత్యనారాయణ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఒకవేళ గెలిస్తే గెలిచాం, గెలవకపోతే ఈ పార్టీలో ఉంటే కష్టమే. కాకపోతే వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటనే దాన్ని బట్టి కూడా ఆయన రాజకీయ నిర్ణయం ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేకుండా ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఓడిపోయిందో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ పక్క చూపులు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు పార్టీ మారకపోవచ్చు, కానీ ముందు వైసీపీ నుంచి రాజకీయాలకు దూరంగా ఉండి, కార్యక్రమాలకు దూరంగా ఉండి ఒక 6 నెలలు కావచ్చు, ఏడాది కావచ్చు, ఏదైనా ఒక సమయం చూసి ఖచ్చితంగా పార్టీ మారవచ్చు అనే ఆలోచన ఉంది. లేదా ఇక రాజకీయాలు చేసింది చాలు కాబట్టి దాదాపు 30-40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. సో ముఖ్యమంత్రి పదవి మినహాయించి దాదాపుగా మిగిలినవన్నీ కూడా ఆయన అనుభవించాడని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇక ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా జరుగుతారా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే. బట్ ఇది వైసీపీ వర్గాల్లో ఇప్పుడు ఒకంత తీవ్ర చర్చగా మారింది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి షాకు. ఎందుకంటే అసలే పార్టీ దినదినగండం నూరెళ్ళాయిష్ అన్నట్టుంది పార్టీ పరిస్థితి. ఇలాంటి సమయంలో బొత్స లాంటి సీనియర్ నేతగా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి ఒకవేళ ఆయన పొరపాటున వేరే పార్టీలో చేరితే అది మరింత డ్యామేజ్. సరే, ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటే అది వేరే విధానం. బట్ బొత్స లాంటి వ్యక్తి వేరొక పార్టీలో కన్నా చేరే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం. అలాగే వైసీపీలో జరిగినటువంటి అంతర్గత లొసుగులన్నీ కూడా బొత్స సత్యనారాయణకి చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి బొత్స సత్యనారాయణ లాంటి నేతగాన వైసీపీని వేడితే వైసీపీకి అతిపెద్ద ఎదురు దెబ్బగా ఇప్పుడు రాజకీయ వర్గాలు అయితే చర్చ నడుస్తుంది. బట్ ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది తెలియాలి అంటే మాత్రం కొంత సమయం వేచి చూడాలి.